నమస్తే. నిన్న మధ్యాహ్నం నుంచి మనం తిరుగుతున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా సత్తుపల్లి, అశ్వారావుపేట్ ఈ నియోజకవర్గాల్లో, దమ్మపేట మండలం, ఇట్లా కొన్ని మండలాల్లో ఈ ఆయిల్ పామ్ రైతుల సమస్యలు మనం తిరిగి తెలుసుకుంటున్నాం. మనతో పాటు కొంతమంది ఈ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, రైతు సంఘం నాయకులు ఉన్నారు, ఇక్కడ ఉన్న ట్రైబ్స్ ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ నష్టపోయిన వాళ్ళలో ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అనేది ఏం లేదు. ట్రైబ్స్ నష్టపోయారు, చాలామంది రెడ్లు చాలా తీవ్రంగా నష్టపోయారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అండ్ వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పొలం వాళ్ళదే. యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్న ఇది సరిగ్గా ఈ ప్రాంతం ఎక్కడ అంటే పట్వారిగూడెం అన్న విలేజ్. ఇది అశ్వారావుపేట్ నియోజకవర్గం, దమ్మపేట్ మండల్. సో ఇదే మండల్లో ఇది మనం ఈ మండల్లో సెకండ్ వీడియో. దాదాపు ఈ రైతుకు ఒక 10-12 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఆయిల్ పామ్ని సాగు చేస్తున్నాడు. ఈ టోటల్ భూమిలో కొంత మేరకు కొన్ని చెట్లు బాగున్నాయి, కొన్ని చెట్లు బాగాలేదు, అంటే సీడ్ నకిలీ విత్తనాలు వచ్చినాయి. అయితే మనం ఉన్న ఈ పర్టికులర్ ప్లేస్లో దాదాపు ఒక 2 నుంచి 3 ఎకరాలు టోటల్ చెట్లు అన్నీ నాశనమే. అంటే ఎక్కడా కూడా ఒక్క చెట్టు సరిగ్గా పెరిగిన పరిస్థితి లేదు. సో మనకు మొత్తం ఈ స్ట్రెచ్ ఇదంతా అదే అనమాట. ఒక్కసారి చూస్తే ఈ చెట్లు కూడా దేనికి పనికిరావు. 2017 సంవత్సరంలో ఆయన ఈ రైతు విత్తనం తెచ్చిండు 2017లో. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. దాదాపు 8 సంవత్సరాలుగా ఈ చెట్లని పెంచుతూ ఉన్నాడు. స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు నీళ్లు పెట్టిర్రు, ఫెర్టిలైజర్స్ వేస్తున్నారు, ఇంకా వస్తుందేమో అని. ఎందుకంటే వీళ్ళు ఒక ఫేక్ విషయాన్ని అధికారులు చెప్పేసి వెళ్తున్నారు. మొన్న కార్పొరేషన్ చైర్మన్ వచ్చి కూడా వాళ్ళతో పాటు ఒక 2 సైంటిస్టులను తెచ్చి కూడా బాగానే ఉందని చెప్తుంటే వీళ్ళు ఇంకా దానికి నీళ్లు పెడుతున్నారు, ఇంకా ఫెర్టిలైజర్స్ వేస్తున్నారు, ఇంకా ఖర్చు పెడుతున్నారు. 8 ఏళ్ళు అయింది, ఇంతవరకు సరిగ్గా క్రాప్ వచ్చింది లేదు. పూర్తిగా కొన్ని మొక్కలు అయితే అసలు దేనికి పనికిరావు. అంటే ఇది నర్సరీలో పెంచే క్రమంలోనే ఆ మొక్కని తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టకుండా దాన్ని రైతులకు ఇచ్చారనమాట. విత్తనం నకిలీది వచ్చింది, నర్సరీలో పెంచినది నకిలీ విత్తనం కాబట్టి అది పెరగదని తెలుసు ముందే. అక్కడ ఒక హార్టికల్చర్ ఆఫీసర్ని పెట్టి దాన్ని ఒక ఎంక్వైరీ చేసి రైతులకు ఇవ్వాలి. ఏ హార్టికల్చర్ ఆఫీసర్తో దాని మీద ఎంక్వైరీ చేయరు, విచారణ చేయరు, దాన్ని పరిశీలించరు. రైతుల చేతిలోకి ఆ మొక్క వస్తే ఇట్లా తను పొలంలో పెట్టుకుంటే తాను ఎప్పుడు పెరుగుతుందో, ఇది ఎప్పుడు క్రాప్ వస్తుందో అని రైతు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మొక్క బాలేదు కదా, ఆ గింజనే మంచిది కాదు కదా. సో ఆ మొక్క పెరగకుండా ఇట్లా రైతుకి నష్టం చేస్తున్నది. ఈ పొలం మీద ఆశ పెట్టుకున్న రైతు ఏమైపోవాలా? 4 ఏళ్ళు కష్టపడ్డాడు, ఇప్పుడు 8 ఏళ్ళు కష్టపడ్డాడు ఈ రైతు. ఇప్పుడు ఏమంటున్నారంటే మంత్రి గారు, లాస్ట్ ఆడియోలో విన్నారు కదా మీరు, లాస్ట్ పోయిన ఎపిసోడ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఫోన్ చేస్తే అవన్నీ మేము పీక్ పడేస్తాం, మేము ఇంకా కొత్త మొక్కలు ఇస్తామంటున్నాడు. అంటే మళ్ళీ 8 ఏళ్ళు ఆగాలనా? మళ్ళీ 4 ఏళ్ళు మళ్ళీ రైతు వెయిట్ చేయాలా? అసలు ఆయన ఇప్పటికా రైతు ఉన్న ఏజ్ ఎంత? ఆ రైతు 8 ఏళ్ళు కోల్పోయిండు, ఇంకొక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కోల్పోతే ఆయన సంపాదించేది ఎప్పుడు? ఆ పిల్లలకి ఆ కుటుంబాన్ని నడిపించేది ఎప్పుడు? ఉన్న ఆ కాస్త 2-3 ఎకరాల్లో. సో ఎంత భయంకరమైన పరిస్థితితో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చాలా భయంకరమైన ఇష్యూస్ ఉన్నాయి. దాదాపు ఒక 2-3 అఫీషియల్గా కొన్ని నర్సరీలు ఉన్నప్పటికీ అన్అఫీషియల్ నర్సరీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయట. ఆ నర్సరీలో కేవలం వీవీఐపీల భూముల్లో ఉన్న వాటికి మాత్రమే మొక్కలు అక్కడి నుంచి సప్లై చేస్తారట. మరి దీనికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సమాధానం చెప్పాలి. ఆయిల్ పామ్ అంటే తుమ్మల అంటే ఆయిల్ పామ్ అన్నది ఒక చర్చ ఉన్నది ఖమ్మం జిల్లాలో. నేనే కనిపెట్టినానేంత రేంజ్లో మీరు ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి గ్రౌండ్కి వచ్చి చూస్తే చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఈ రైతులకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు మీరు? ఈ రైతులతో ఎన్నిసార్లు మాట్లాడారు మీరు? ఈ పొలాల్లోకి ఎన్నిసార్లు వచ్చారు మీరు? ఈ తోటల్లోకి ఎన్నిసార్లు వచ్చారు? మొన్న కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన పక్కన ఉన్న కొంతమంది దొంగ అధికారులు ఈ 2 ఎకరాల 3 ఎకరాల దానిలోకి తీసుకురాలేదట. ఇక్కడికి వస్తే మీకు పరిస్థితి తెలుస్తుంది కదా. నాతో పాటు ఈ పొలాన్ని మొత్తం చూస్తున్న రైతున్నారు, వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళదే ఇది. సో తనతో ఒకసారి మాట్లాడదాం. మొత్తం ఎన్ని ఎకరాల భూమి అండి ఇది? మీ పేరు? 11 ఎకరాలు. మీ పేరు? ప్రసన్న కుమార్ అండి. ప్రసన్న కుమార్ గారు. ఎన్ని ఎకరాలు మొత్తం? 11 ఎకరాలు 70 సెంట్లు అండి. ఓకే. దీంట్లో ఎంత వేసారు మొత్తం? 11 ఎకరాలు 70 సెంట్లు వేసామండి. ఓకే. వేసాం కానీ ఇందులో పైన మొత్తం ఒక 2 ఎకరాలు టోటల్గా ఇయ్యం ఉన్నాయండి. 2 ఎకరాలు అసలు పైన ఆఫ్ సైడ్ మొక్కలు ఉన్నాయండి. మొత్తం అండి. అసలు మీరు చూస్తున్నారు కదా, ఇటు పక్కన మొత్తం కూడా కనపడతానే ఉంది. కొంచెం ముందుకెళ్తే కూడా మీకు మొత్తం కూడా అయ్యే ఉంటాయి పైన. ఇక కొంచెం కిందకి వెళ్తే ఏంటంటే 4 మొక్కలు అది 2 మొక్కలు ఇది అలా ఉంది అప్ అండ్ డౌన్. ఇది 2 ఎకరాల దగ్గర 2 ఎకరాల రౌండ్ ఉంటుందండి. టోటల్గా మొత్తం హిందువులు క్రాపింగ్ ఏం రావట్లేదు ఇంతవరకు. మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. ఇది కొంచెం చిన్న గెల్ల తీస్తుందండి. ఇది చిన్న గెల్ల తీస్తే ఎన్నో గెల్ల సైజ్ చిన్నగా ఉంటుందండి. కొన్ని అయితే అసలు గెల్ల కూడా తీయండి. ఇప్పుడు ఇవన్నీ వేస్ట్. ఆ రెడ్ రిబ్బన్ కట్టిన అసలు మీకు ఎక్కడ కూడా ఏది పని చేయదు. రెడ్ రిబ్బన్ కట్టినామంటే అది వేస్ట్. అసలు ఇంత గెల కూడా తీయదండి. అసలు ఇంత కూడా తీయదండి మీకు.
గేల కూడా తీయదండి అసలు మీకు. ఈ ఎల్లో దెబ్బని కట్టింది ఏంటంటే చిన్నది ఇస్తుందండి కొంచెం. అది మనకి చెట్టుకు వచ్చి 250 కేజీలు రావాలంటారండి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే. అది వచ్చేపాటి మొత్తం 50 కేజీలు కూడా వస్తో లేదో కూడా తెలియదు మనకి. చూస్తున్నారు గేల వెయిట్ అంత. ఏ ఇయర్ లో తెచ్చారు ఇది? 2017 అండి. ప్లాంట్ 2017 అండి. 17 అంటే 25 లో 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళ నుంచి వాటర్ పెడుతూనే ఉన్నారా? వాటర్ పెడుతున్నాం, ఎరువు పోస్తున్నాం, మామూలు మందులు కూడా వేస్తున్నాం అండి. మరి ఎట్లా ఖర్చు అవుతూనే ఉంటది కదా? ఖర్చు అవుతుంది. మరి ఇప్పుడు వచ్చేది ఏం లేదు. ఇంతకుముందు రైతు వాళ్ళు ఉన్నారండి, ఆయన చనిపోయారండి క్యాన్సర్ వల్ల. ఇంతకుముందు ఆయనే చూసుకున్నారు, ఆయన చనిపోవడం వల్ల మనం చేస్తున్నాం అండి. మీరు చేస్తున్నారు? వాళ్ళు చనిపోయారు. ఆయన పెద్ద ఆయన మెయింటైన్ చేసేవారు. ఆయన రీసెంట్ గా 1 year బ్యాక్ చనిపోయారండి. ఇప్పుడు 4 ఏళ్ళు దీన్ని ఇప్పుడు 2 ఎకరాల్లో దాన్ని ప్లాంట్ తెచ్చి కొనుక్కొని తెచ్చి దాన్ని పండి సాగు చేయడానికి రెడీ అయిన తర్వాత ఖర్చు పెట్టిన తర్వాత 4 ఏళ్లలో రాకపోతే రైతు ఏం కోలుకుంటాడు? అదే కదండి, దాని గురించి ఇప్పుడు దాకా ఆ రైతుకి అంతగా తెలియదు అండి, దీని గురించి అంత అవగాహన లేదనుకుంటా. లేకపోవడం వల్ల దీన్ని అలాగే చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా వస్తాయి ఆస్తూ చేసుకుంటూ వచ్చారండి నాళ్ళ నుంచి. ఇప్పుడు కొంత తెలిసిన వాళ్ళు ఉండబట్టి చెప్పబట్టి వచ్చానండి. ఆయన చనిపోయిన తర్వాత మేము వచ్చాం. అంటే ఎవరు చేసేవాళ్ళు లేడీసే ఉన్నారండి మొత్తం. వచ్చి మనల్ని చూడమని చెప్పారు. దీన్ని ఎలా ఉంది ఏంటి మెయింటైన్ చేయమంటే మనం చేస్తున్నామండి. చేస్తుంటే మనకు కొంచెం అవగాహన ఉండి దీన్ని వేరే వాళ్ళు తెలుసుకొని ఇవన్నీ పనికి రావని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మంత్రి ఏమంటున్నారంటే వీళ్ళంతా కోవిడ్ సమయంలో ఏవో బయట నుంచి మొక్కలు తెచ్చుకున్నారు, దానివల్ల వీళ్ళు నష్టపోయారు అని అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? అసరాపేట సార్. 2017 లో కోవిడ్ ఎక్కడ లేనే లేదు సార్. అషరాపేట్ ఆయిల్ఫెడ్ నుంచి తెచ్చింది సార్. ఆయిల్ఫెడ్ నుంచి తెచ్చింది. మరి మీరు మళ్ళీ వాళ్ళ ఆఫీసర్స్ ని ఆ సైంటిస్టులను మీరు క్వశ్చన్ చేసారా ఏంది ఈ మొక్క ఇట్లుందని? అంటే ఒక అతను వచ్చి చూశాడు సార్. ఏమన్నాడు? సతీష్ అతను చూసి ఆఫ్ టైం మొక్కలు వచ్చినాయి తీసేయాల్సిందే మొక్కలు అని చెప్పారండి. మొక్క వేసుకోమని చెప్పారండి. మరి తీసేసి కూడా వాడండి. అప్పుడు ఫుల్ గా టైట్ ఉందండి మొక్కల పరిస్థితి. అప్పుడు సీరియల్లో ఉండేయండి ట్రాక్టర్లు తెచ్చుకోవడానికి. తీసుకొస్తే కంపల్సరీగా తెచ్చుకోమన్నారు. అయ్యే తీసుకొచ్చాం, వేసామండి. సీరియల్ లేకపోడుకున్నాం. నైట్ టైం కూడా వాళ్ళే ఇచ్చేవాడు మొక్కలు మొత్తం. ఈ సందులో ఎక్కడ వేరే చోట మొక్కలు కూడా మాకు ఉన్నాయి కూడా తెలియదు అసలు. ఎక్కడ వేరే అమ్మేవి కూడా ఈ నర్సరీ తప్ప మాకు ఇంకా వేరే చోట కూడా తెలియదు మా పరిస్థితి. అప్పుడు ఏంటంటే ఎవరు ఎంత ముందు వేసిన వాళ్ళు ఉన్నారు కానీ లేటెస్ట్ గా అనేది మాకు కూడా తెలియదు. ఇక అసరాపేట తప్ప మాకు ఎక్కడ తెలియదు అసలు. ఓకే. సో మరి ఎట్లా దీనికి ఇప్పుడు మరి మీరు ఇవన్నీ తీసి మళ్ళీ వేస్తారా? అదేనేది బడ్జెట్తో కూడుకున్న విషయం, ఆనంద అడగాలండి. అది ఇప్పుడు ఇవన్నీ తీసేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది మీకు? 2 ఎకరాల్లో ఉన్న చెట్లు తీసేయాలంటే? 2 ఎకరాలు తీసేయాలంటే ఇక మిషన్ అంతా మొత్తం తీసేయాలండి. లోపల నుంచి తవ్వాలండి. తీసేయాలి. అంటే జేసీబీనే కావాలా? జేసీబీనే కావాలి సార్. జేసీబీ కూడా పనిచేయదండి. చైన్ మిషన్ లాంటి తీసుకొని తీయాలండి. ఎందుకంటే జేసీబీ అయితే చిన్న మొక్కలు నాగలేదండి, పెద్ద మొక్కలు వచ్చేసినాయి కదండి. ఇది ఓకే. జేసీబీకి పనిచేయదండి. కాస్ట్ పెరిగిద్దండి. దీన్ని బయట షిఫ్ట్ చేయాలి కదండి మెయిన్ ప్రాబ్లం. మళ్ళీ దీన్ని ఎక్కడ వేయాలి? మళ్ళీ బయటకి వేస్ట్ ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ షిఫ్ట్ చేయాలండి. అక్కడ షిఫ్ట్ చేస్తేనే కదా. లేకపోతే మరి ఎక్కడ ఉంటే మళ్ళీ ఇది వేస్ట్ అవుతుంది, భూమి వేస్ట్ అవుతుందండి మనకి. సో చాలా కష్టం. అంటే ఒక రకంగా ఒక 10-15 ఏళ్ళు దీన్ని నిరుపయోగమైన భూమి కిందనే. ఈ భూమి వల్ల మీకు రైతుకు ఒక్క రూపాయి కూడా లాభం లేనట్టే లెక్క. మీరు లేకపోతే వరే ఇంకో వేసుకున్నా ఏదో క్రాప్ వచ్చేది, నడుస్తుండేది. అవును. సో రైతు ఏదో లాభం జరుగుతుంది, ఇంకా మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతామని ఈ పంట వైపు వస్తే ఇది పరిస్థితి. రావద్దని ఎవరంటలేరు, రావాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలి, కానీ సరైన విత్తనాలు ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి. కారణం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు ఎంటర్ అయిపోయినాయి. దాదాపు ఒక 13 కంపెనీలు తెలంగాణ వ్యాప్తంగా, కొంతమంది మంత్రులకు సంబంధించిన కంపెనీలే. ఇప్పుడు ఆయన ఎవరో చిగురుపాటి అనిల్ కుమార్ పేరు వినిపిస్తున్నది. ప్రీ యూనిక్ అనే కంపెనీ అట, అదొక సాఫ్ట్వేర్ కంపెనీ. దాన్ని ఇటువైపు టర్న్ చేశారు. మిగతా కొన్ని గోద్రేజ్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు, వాటికి కొంత అనుభవం ఉన్నది. ఈ కంపెనీకి అనుభవం లేని కంపెనీని తెచ్చి మొత్తం ఆయిల్ఫెడ్ కార్పొరేషన్లో ఉన్న మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా వాళ్ళే చూస్తున్నారట. వాళ్ళకి మిగతా 7 జిల్లాలు ఉన్నాయి. నిజామాబాద్, సిరిసిల్ల, నాగర్ కర్నూలు, వనపర్తి, ఇట్లా ఒక 7-8 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో అసలు ఇప్పటికి యూనిట్ స్టార్ట్ చేయాలి. అక్కడ యూనిట్ పెట్టకుండా అక్కడి నుంచి సరుకు అంతా తెచ్చి ఇక్కడ అశ్వరావుపేట ఈ ఏరియాల్లో ప్రాసెసింగ్ చేస్తున్నారు. దానివల్ల రైతులకి ప్రైస్ తగ్గుతున్నది, ఇక్కడ ఉన్న రైతులకి. ఓవరాల్గా ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ని మూసేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది. మరి ఇవన్నీ మంత్రి గారికి తెలుసు, మంత్రి గారి కన్సర్న్లో నడుస్తున్నాయి, అందరికీ తెలుసు. మాట్లాడిన వాళ్ళని మేము బెదిరిస్తూ ఉన్నారు. మేము మావోయిస్టులము, మేము అంతమంది అలా పని చేసినాము, ఇలా పని చేసినాము, ఓ లారీ వచ్చి ఏమైనా చేయొచ్చు, ఇట్లా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఒక 2 ఎకరాల్లో మొత్తం ఈ చెట్లలో ఇవన్నీ కూడా ఒకసారి సైడ్ జరగండి. ఇంకెక్కడ కూడా ఒక కాయ కనబడదు చూడండి. మొత్తం ఖరాబ్ అయిన చెట్లే ఉన్నాయి. ఈ ప్లాంట్లన్నీ కూడా దాదాపు 8 ఏళ్ళుగా పెంచిన మొక్క ఇది 2 ఎకరాల్లో. మిగతా ఒక 7-8 ఎకరాల్లో కొంత బెటర్ ఉన్నది అని అంటున్నారు. అంటే 4 చెట్లు మంచివి ఉంటే 2 చెట్లు బాలేనివి ఉన్నాయి. అక్కడ కూడా కొంత నష్టం జరుగుతున్నది అని అంటున్నారు. అంటే 12 ఎకరాల రైతు కూడా సరిగ్గా తను ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్. దాదాపు 80,000 ఎకరాల్లో ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పామాయిల్ మీద రైతులు ఆధారపడుతున్నారు.
కొంత ఇక్కడ అవేర్నెస్ ఉన్నది, కొంత అర్థం చేసుకోగలిగే రైతులు ఉంటారు ఇక్కడ మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే, అవగాహన ఎక్కువ, కొంత ఆంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఏరియా, ఇవన్నింటి నేపథ్యంలో ఇక్కడ సాగు చాలా ఎక్కువగా ఉన్నది. మరి దాన్ని మనం ఇది చేయడం వల్ల, ఈ నకిలీ విత్తనాలు ఇవ్వడం వల్ల దీనివైపు వాళ్ళు వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు ఏం చేయాలా, మళ్ళీ వరి పంటో పత్తో మళ్ళీ అటువైపు వెళ్ళాలి. ఇప్పటికే నష్టాలు వచ్చినాయి, మళ్ళీ అటువైపు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. అందుకే మనం అంటున్నాం, హైదరాబాద్లో ఉన్న రైతు సంఘాల నాయకులంతా దీని మీద డిస్కషన్ స్టార్ట్ చేయాలి, పెద్ద ఎత్తున దీని మీద చర్చ పెట్టాలి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలి, ఇందిరా పార్క్ లాంటి ప్లేసెస్లో ధర్నాలు జరగాలి. పార్టీలు ఎవరు మాట్లాడారు, ఎందుకంటే ఈ ప్రైవేట్ కంపెనీలు పార్టీ ఫండ్లు ఇచ్చేవి ప్రైవేట్ కంపెనీలే. మనం ఒక లెక్క చూస్తున్నాం, నందిగామ రజిత అనే ఆమె అకౌంట్లో 32 కోట్లు పడ్డాయట. 2023 ఎలక్షన్ అయిపోయి ఉంటుంది ఆ డబ్బులతోనే కథం. మరి దీనికి తుమ్మల నాగేశ్వరరావు ఆన్సర్ చేయాలి కదా, డబ్బులు ఎక్కడివని. రైతు సంఘాల నాయకులు పోతే, ఇక్కడున్న అసోసియేషన్ వాళ్ళు వెళ్తే, మీకు ఎందుకు అది అయిపోయింది కదా, మీ సమస్య తీరింది కదా, ఆ డబ్బుల గురించి ఎందుకు అడుగుతున్నారని అంటే మరి మీ ఎలక్షన్ ఫండ్ కోసం ఆ డబ్బులు వాడుకున్నారా? లెక్క తేలాలి, ఎంక్వైరీ జరగాల. ఆ 32 కోట్ల మా అకౌంట్లో పడ్డ డబ్బులు ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి? ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. మీడియా కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. 1-2 పేపర్లు తప్ప ఎక్కడ మన ఈ ఆయిల్ పామ్ గురించిన అవగాహన లేదు, దీనికి సంబంధించిన ఈ కుంభకోణానికి, స్కామ్కి సంబంధించిన వార్తలు కూడా ఎక్కడా లేవు. సో ఇది జెన్యూన్ సమస్య. ఇది చూద్దాం మరి గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుద్దన్నది. మన ఫైట్ మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. మరో రైతు పొలంలోకి వెళ్దాం, అక్కడున్న సమస్యని తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.